మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక 5 నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ, బయట వాళ్ళతో మాట్లాడకండి. పక్కన ఉన్నవాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి, మాట్లాడండి. దేవుడి విగ్రహంతో మాట్లాడి మీ బాధలు దానికి చెప్పుకోండి, సుఖాలు కూడా చెప్పండి. అమ్మా కరుణించావమ్మా, ఇంకేమిటి, నీ కరుణ ఇట్టులుండునా, నీ కరుణ ఇట్టులుండునా. నేను మా అమ్మవారితో మాట్లాడినవే పద్యాలుగా అయ్యాయమ్మా. నాకు ఎప్పుడైనా మంచి జరిగింది, శుభం జరిగింది నేను అడగకుండానే అనిపిస్తే వెంటనే తలుపేసేసి లోపలికి వెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఓ పద్యం చెప్పేస్తా. నీ దయ్య ఎలా ఉంటుందా, నీ కరుణ ఇట్టులుండునా, చీకునట విలంబమవును. ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను, ఇంతవరకు నాకు అది కనపడలా. కానీ కాస్త ఆలస్యమైంది. కానీ చేకొన్న ఎడన్ ఆకొనక ముందే అన్నము మాకందింతువు భవాని. ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే, ఆకలి ఇస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో ఒరే 11 అయిందిరా, అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది. అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా, మేము అడగాల్సిన పనే లేదు. తల్లి నీకు నమస్కారం.